ఏం మావు పొలంలో నీళ్ళు వేస్తున్నావా? ఏం మావ అరస్తా అంటే నెత్తి మీద చేయి పెట్టుకుని కూర్చోన్నావా? బాగానే వస్తున్నాయి కదా మోటార్లో నీళ్ళ. ఏంది మామ అరస్తా అంటే గమ్మున్నాడే. మామా మామా ఏం మామ ఇక్కడ కూర్చొని బాధపడతానావా? కళ్ళలో నీళ్ళేంటి? ఈ సంవత్సరం వానలు బాగా పడ్డాయిరా, మోటార్లో నీళ్లు కూడా బాగా వస్తున్నాయి. నీళ్లు వస్తున్నాయని సంతోషపడాలో, వ్యవసాయం చేయడానికి అప్పు చేయాలని బాధపడాలో అర్థం కాకుండా ఉందిరా. మొన్నొచ్చిన ఫలితం ఏం చేసినా మావా? దాన్ని పెట్టుకుని వ్యవసాయం చేసుకో. నీకేమిరా ఎన్నైనా చెప్తావు, నువ్వేదో ఉద్యోగం చేసుకుంటున్నావు, నెల నెల నీకు జీతం వస్తుంది, అది రొటేషన్ పద్ధతిలో అయినా నీకు సరిపోతుంది. నువ్వు కూడా ఒక ఫలితంలో వచ్చిన ఆదాయాన్ని ఇంకొకరికి పెట్టుబడిగా పెట్టుకో మావా. దానికి ఎందుకు ఎంత బాధపడతావు? ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టుకోమంటావా? అసలు ఆదాయం ఉంటే కదరా పెట్టుబడి పెట్టుకోవడానికి. వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నీళ్ల కోసం తనకలాడాలి. ఆ దేవుడు కరుణించాడు, నీళ్లు వస్తున్నాయి కదా అనుకుంటే ట్రాక్టర్ బాడుగలు, యూరియా, ఎరువులు, వీటి కోసం డబ్బులు సేకరించి అప్పులు చేసి ఈ పొలం మీద పెడితే వచ్చే ఫలితం గుంటకు 2 మూటలు అవుతుందో తెలీదు, 3 మూటలు అవుతుందో తెలీదు. ఎంతో కొంత నా కష్టానికి ఫలితం ఇచ్చావు దేవుడా అనుకుంటే, ఇక్కడ మన సమాజంలో రైతులు పండించే ఈ పంటకి సరైన ధర లేదు. ఇంకా అప్పులు కాకుండా లాభాలు ఎక్కడుంటాయ్యా మాకు? సరే వ్యవసాయం మానేసిన అలాగే ఏదైనా పని చేసుకోండి. ప్రపంచంలో అందరూ నీలాగా జాబులు చేసుకుంటే నువ్వేమి తింటావు నాయనా? గడ్డి తింటావా? బాగా చదువుకున్నోళ్ళు ఒక ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం అని మారుతారు, కానీ మా రైతులు ఎప్పటికైనా సరే ఈ నేల తల్లిని నమ్ముకొనే బతుకుతాం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ నేల తల్లిలోనే చూసుకుంటాం. ప్రపంచం ఎన్ని సాఫ్ట్వేర్లు కనిపెట్టినా, ఎన్ని ఏఐల్ని కనిపెట్టినా రైతు అనేవాడి జీవితాన్ని మార్చలేకపోతా ఉంది. ప్రపంచంలో తల వంచకుండా, ఎవరికి భయపడకుండా ఉండే ఉద్యోగం ఏంటో తెలుసా? వ్యవసాయం.